దృశ్యం 3 మోహన్ లాల్ నటించిన ఈ సినిమా రివ్యూ ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ సినిమా చూసే ముందు మొదటి 2 పార్ట్స్ చూడడం అవసరం. అప్పుడే మీకు ఈ సినిమా అర్థం అవుతుంది. సినిమా చూస్తున్నంత సేపు సెకండ్ పార్టే బొక్క, మళ్ళీ థర్డ్ పార్ట్ ఎందుకురా అయ్యా అని అనిపించింది. సెకండ్ పార్ట్ ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే 3వ పార్ట్ మొదలవుతుంది. మనం 2 పార్ట్స్ లోనూ వెంకటేష్ ని చూసి అలవాటు పడిపోయాం. అందుకే సినిమాకి తెలుగు వాళ్ళు అంత తొందరగా కనెక్ట్ అవ్వలేము. జార్జ్ కుట్టి సినిమా తీసి హిట్ కొట్టి ఇబ్బందుల్లో పడతాడు. ఇది చాలదు అన్నట్టు తన కూతురికి పెళ్లి చేయడానికి సిద్ధపడతాడు. ఒకవైపు పోలీసులు, ఇంకోవైపు అమ్మాయి పెళ్లి, మరోవైపు శత్రువులు అందరూ ఏకమై పన్నే పన్నాగాలు. చివరికి ఏమి జరిగిందో అదే ఈ కథ. చివరి 40 నిమిషాలు ట్విస్ట్స్ అండ్ టర్న్స్ తో ఉత్కంఠభరితంగా ఉంది. మలయాళంలో ఈ సినిమా బాగా ఆడినా తెలుగులో కష్టమే భయ్యా. రేటింగ్ ఇవ్వలేను కానీ ఒకసారి చూడవచ్చు. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.